గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. శ్యామ్ ప్రసాద్ గారు, అమెరికా ఇరాన్ యుద్ధం ఇంకా భీకర స్థాయిలో ఏమైనా జరగబోతున్న నాకు ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రంప్ చెప్తా ఉన్నాడు, హర్ముజ్ లో ఒక్క నౌక కూడా బయటకు కదిలే పరిస్థితి లేదు, అటు నుంచి ఇటు నుంచి అటు అసలు ఒక్కటి కూడా కదలనివ్వకుండా చేస్తాం అని చాలా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇటువైపు అమెరికా నౌకలు వస్తే గనక సుడిగుండంలో చిక్కున్నట్టే అని ఇరాన్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు హర్ముజ్ పూర్తిగా బందీ అయిపోతే నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఏం జరగబోతుంది సార్? ఇది చాలా మూర్ఖమైన చర్య సార్ అమెరికా చేస్తున్నది. తను గేమ్స్ పీపుల్ ప్లే అంటారు కదా, అమెరికా ఇజ్రాయెల్ ఆడుతున్న ఆటలో ప్రపంచం మొత్తం బలైపోతోంది. ఇరాన్ ఎలా మొదటి నుంచి బలైపోతోంది. ఇప్పుడు ఈ చేసుకున్నప్పుడు మొన్న ఏమన్నారు, ఇస్లామాబాద్ టాక్స్ అన్నారు. దాన్ని నేనేమంటాను, ఇస్లామాబాద్ నో టాక్స్ అంటాను. అక్కడ మాట్లాడడానికి పోయి మాటలు జరగలేదు, కొట్టుకునే స్థితికి వచ్చారు వాళ్ళు. 1979 తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దాన్ని సౌద్భావ వాతావరణం జరపాల్సిన బాధ్యత ఎవరిది? పాకిస్తాన్ది. వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. సరే, ఏదో జరిగింది. మొత్తానికి వేరే వేరే రూముల్లో కూర్చొని మాట్లాడుకోవాలనుకున్నారు. తర్వాత ఒకే రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారు. 2-3 గంటల పాటు మాట్లాడుకున్నారు. కానీ దేని మీద అగ్రిమెంట్ కుదరలేదు. ఇప్పుడు తనేమంటాడు, హర్ముజ్ జలసంధిని మేము మూసేస్తున్నాం, ఇరాన్ వాళ్ళు మాకు టోల్ కట్టిన వాళ్లే మేము వదులుతాము అన్నాడు. ఈయనేమంటున్నాడు, మీరు టోల్ కడితే నేను టోల్ తీస్తా అంటాడు. ఏంది ఇది మూర్ఖత్వం కాకపోతే? ఇరాన్ ఏమంటుంది, నేను బతకడానికి నాకు ఆయిల్ కావాలి, ఇది మా దేశ భద్రతకు సంబంధించిన విషయం, దేశ ప్రజలు 9 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం అని ఇరాన్ అంటుంది. ఈయనేమంటాడు, నేను ప్రపంచానికి పెద్దన్నా, నా మాట వినాలి అంటున్నాడు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ప్రపంచాన్ని సంక్షోభంలో నెట్టడం తప్పితే ఇక్కడ జరిగేది ఏం కనపట్టం లేదు నాకు. సార్, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి ఒక్క నౌక కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంటే నిజంగా మనం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాం సార్. మనకే కాదు, ఇక్కడ చాలా దేశాలకు కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆగిపోతే ఇబ్బందే కదా సార్. మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం దీనివల్ల? చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు వరకు ఒక గల్ఫ్ లోనే, పశ్చిమ ఆసియాలోనే ఉన్న యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మారే పరిస్థితులు ఏంటి, ఆల్రెడీ మారిపోయాయి అనుకుంటా. ఎందుకంటే అమెరికా తన నౌకా దళాన్ని ఆల్రెడీ అక్కడ పొజిషన్ చేసేసింది. పొజిషన్ చేసి కూడా 10 గంటలు 11 గంటల పైన అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతోంది, అంతకుముందు రోజుకి వందల కొద్ది ట్యాంకర్లు వచ్చేవి, ఇప్పుడు ఏదో 10-15 వస్తున్నాయి. ఆ 10-15లో కూడా 5-10 పరక ఇరాన్కి చెందినవే. ఇప్పుడు తనేమంటున్నాడు, వాటిల్లో కూడా ఆపేస్తాను అంటున్నాడు. అంటే మన పరిస్థితి ఏంటి, మన ఇండియా పరిస్థితి ఏంటి, చైనా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయిల్ అంటే ఆయిల్ ఒక్కటే కాదు కదా, ఎనర్జీ బాస్కెట్. సో ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, సామాన్య ప్రజలు చాలా నష్టపోతారు. వచ్చే 2-3 నెలలు చాలా గడ్డు కాలం అంటాను నేనైతే. ఓకే సార్, ఇప్పుడు చైనా 80% స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచే, ఇరాన్ నుంచే తీసుకుంటుంది కదా సార్. ఇప్పుడు చైనా చాలా ఇబ్బంది పడుతుంది. చైనా మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కూడా ప్రయత్నాలు ట్రంప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ట్రంప్ ఏమన్నాడు, చైనాకి 50% అదనపు సుంకాలు వేస్తాం ఇరాన్ కి సహకరిస్తే అని చెప్తున్నాడు. చైనా ఏమో అసలు ఇరాన్ కి మాకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలు అసలు మీరు క్వశ్చన్ చేయజాలరు అని హెచ్చరిక కూడా చైనా నుంచి పంపించిన పరిస్థితి. అంటే చైనా నిజంగా ఏమన్నా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? యుద్ధం తాలూకు పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది? తప్పకుండా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ మూర్ఖత్వాన్ని నుంచి ప్రపంచాన్ని కాపాడే బాధ్యత నేను అనుకోవడం, అంటే అనడం సరికాదో తెలియదు కానీ చైనాయే తీసుకోవాలి. ఎందుకంటే చైనాకి మీరు అన్నట్టు 90-80% చమురు అక్కడి నుంచి వెళ్తోంది. అది ఇరాన్కి చైనాకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారం. మనం కూడా అదే చెప్పాం, మా ఇంటర్నల్ వ్యవహారాలండి మేము ఎక్కడి నుంచి. కానీ మనకి అమెరికాని తట్టుకునేంత రెసిలియన్స్ ఇంకా రాలేదు, చైనా దగ్గర ఉంది. చైనా గనక గట్టిగా నిలబడితే ఈ హర్ముజ్ జలసంధిని మీరు దిగ్బంధనం చేయడం, వాళ్ళు దిగ్బంధనం చేయడం కుదరదు. దీని మీద అగ్రిమెంట్ త్వరగా కుదురుతుంది. చైనా కానీ ఇన్వాల్వ్ కాలేదనుకోండి, ఇప్పటి వరకు చైనా రష్యా ఏం చేస్తున్నాయి, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయే తప్పితే ఫోర్ ఫ్రంట్ కి రాలేదు.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ మూర్ఖపు పని వల్ల ఆ హార్మూజ్ జలసంధి బయట మహాసముద్రంలో మొత్తం నౌకలన్నీ పెట్టేసి యుఎస్ఎస్ జార్జ్ బుష్ అని, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అని చాలా చాలా యుద్ధ నౌకలు ఉన్నాయి. వాటిలో అంతా ఒక యుద్ధ నౌకల్లో 20 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి, హెలికాప్టర్లు ఉంటాయి, ఫాస్ట్ బోట్లు ఉంటాయి. సో సముద్ర జలాలంతా అల్లకల్లోలం చేస్తే మొన్నటి వరకు పశ్చిమ ఏషియా సమస్యలతో ఉండింది. ఇరాన్, గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. మనమేదో ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల కొంచెం కొంచెం తట్టుకొని నిలబడ్డాం. ఇప్పుడు ఈ చర్య వల్ల ఇంకా కష్టమైపోతుంది. నిత్యావసరాల రేట్లు పెరిగిపోతాయి. చైనా గనక తొందరగా ఇన్వాల్వ్ అయితే ఈ సమస్య 2-3 నెలల్లో తీరిపోతుంది. లేకపోతే మాత్రం మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితుల్ని, కోవిడ్ కన్నా ఎక్కువైన ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే సార్, చైనా ఇన్వాల్వ్ అయితే ఏంటి సార్, ఏం జరగబోతుందంటారు? చైనా ఇన్వాల్వ్ అయింది అనుకుందాం యుద్ధంలో, ఏంటప్పుడు పరిస్థితులు? చైనా స్ట్రైట్ గా డొనాల్డ్ ట్రంప్ కి, అమెరికన్ నాయకత్వానికి, అమెరికన్ గవర్నమెంట్ కి చెప్పాలి, ప్లీజ్ బ్యాక్ ఆఫ్. ఇంతవరకు చేసిన మెస్ చాలు. 40-42 రోజుల నుంచి మీరు సృష్టించిన విధ్వంసం చాలు, ఇక ఆపండి. వెంటనే మీరు ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకోండి. ఏం ఒప్పందం కుదుర్చుకుంటారు? మొట్టమొదటిగా హార్మూజ్ సంధిని వదిలేయండి, లెట్ దేర్ బి ఆయిల్. తర్వాత ఏంది? ఇరాన్ కి నష్టపరిహారం చెల్లించండి. నష్టపరిహారం ఏం చెల్లించక్కర్లేదు. ఇరాన్ నుంచి వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే రోజుకు 2-3 లక్షలు, $2-3 బిలియన్ వాళ్ళు సంపాదించుకోగలరు. చైనా ఏం చెప్తుంది? నువ్వు కనుక ఈ నౌకల్ని వెనక్కి తీసుకోకపోతే మీ దేశంలో ఉన్న డబ్బులన్నీ మేము వెనక్కి తీసుకెళ్లిపోతాం అని చైనా బెదిరించవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్లన్నీ చైనా డబ్బులే. అప్పుడు తప్ప అమెరికా వెనక్కి లొంగదు, వెనక్కి అడుగు వేయదు. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇరాన్ ఏమో ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాన కారణం అణు కార్యక్రమాల్ని మేము కొనసాగించుకుంటాం, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరని చెప్పి ఇరాన్ చెప్తోంది. అంటే అసలు యుద్ధం స్టార్ట్ అయిందే అణు కార్యక్రమాలు చేస్తోంది. అసలు ఈ దేశం దగ్గర యురేనియం ఎన్రిచ్మెంట్ జరగకూడదు అని చెప్పి పట్టుబడుతుంది. అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ అక్కడే వచ్చింది సార్. మరి ఎప్పుడు ఒప్పందం కుదురుతుంది? వాళ్ళేమో చేయాలంటే వాళ్ళేమో చేయకూడదు అంటున్నారు కదా. మరి ఎట్లా అంటారు దీనికి పరిష్కారం? అబద్ధాలు చెప్తున్నారు సార్, అందరూ అబద్ధాలు చెప్తున్నారు. 1979 నుంచి ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్ లో వచ్చినప్పటి నుంచి ఆ ఇరాన్ ని పెంచి పోషిస్తున్నది ఎవరు? అమెరికా, వెస్ట్రన్ కంట్రీసే కదా. వాళ్ళ దగ్గరికి న్యూక్లియర్ టెక్నాలజీ ఎలా వచ్చింది? వాళ్ళంతటి వాళ్ళు పుట్టించలేదు కదా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, సామ్రాజ్యవాదం విస్తరించడం కోసం ప్రతి దేశంలో వేలు పెట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, వాళ్ళ పెట్రోల్ అమ్ముకునే వ్యవస్థలో డాలర్ని కుమ్మరించి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? న్యూక్లియర్ వెపన్స్ అంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్ మీరు 40 ఏళ్ల నుంచి ఎందుకు నిలవరించలేకపోయారు? 1922లో యుద్ధం జరిగింది, శాంతి చర్చలు జరిగాయి, 23లో జరిగాయి, 24లో జరిగాయి, 25లో మళ్ళీ యుద్ధం జరిగింది, 26లో యుద్ధం జరుగుతోంది. ఎందుకు సమస్య పరిష్కారం కావటం లేదు? ఎందుకంటే అక్కడ సమస్య లేదు కాబట్టి. లేని సమస్యకు పరిష్కారం ఉండదు కదా. ఇది అమెరికా చేస్తున్న దుర్మార్గపు పని. Get dairy bread. ఇంకేంటి? మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే. ఓ కమ్ సమ్. ఇంకొకటి శ్యాంప్రసాద్ గారు, ఇప్పుడు రష్యా కూడా ఏదన్నా పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేను కూడా మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధం అని చెప్పి ఒక ప్రకటన చేసింది. ఎందుకంటే పాకిస్తాన్, ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు విఫలమైనవి కాబట్టి నేను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. చాలా మంది చెప్తా ఉన్నారు, భారతదేశానికి కూడా అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు ఇరాన్తో సత్సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఎందుకు చేయకూడదు? భారత్ ఎందుకు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మధ్యవర్తిత్వం చేయకూడదు అని కొంతమంది చర్చ కూడా చేస్తా ఉన్నారు. ఆ పవర్ మన దగ్గర ఉంది కదా. అంటే ఈ యుద్ధం ఆపడానికి మనం ఇందులో వేలు పెట్టకపోవడం మంచిది అంటారా? ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకోవడం బెటర్ అంటారా? మీ ఆలోచన, మీ అంచనా ఏంటి? సార్, యుద్ధం ఆపడం అంటే 2 రకాలు. ఒకటి డిప్లొమాటిక్ గా, దౌత్యపరంగా. 2 ప్రత్యక్షంగా యుద్ధం చేస్తూ. ఈరోజు అమెరికాతో యుద్ధం చేయడానికి చైనా కానీ, రష్యా కానీ సిద్ధంగా లేవు. మనం భారతదేశం ఏ రోజు కూడా ఎవరి మీద కాలు దువ్వలేదు.
మన మీద అటాక్ చేస్తే తప్ప. మోస్ట్లీ పాకిస్తాన్ చైనాతోనే, మనం ఎవరి మీదకి వెళ్ళలేదు, ఎవరు మన మీదకి రాలేదు. సో అమెరికా మీద రష్యా కానీ చైనా కానీ డైరెక్ట్ గా యుద్ధం చేసే స్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది అమెరికా రష్యా మధ్య. చైనా డైరెక్ట్ గా ఎందుకు యుద్ధం చేయదు? ఎందుకంటే జియోగ్రఫీ, భౌగోళిక పరిస్థితులను బట్టి చైనా ఒక మూలుంది, అమెరికా ఒక మూలుంది. సో ఇంకా రెండో ఆప్షన్ ఏం మిగిలింది? మిలిటరీ ఆప్షన్ లేదు ఈ 3 దేశాలకి. రెండో ఆప్షన్ ఏంటి? దౌత్యపరంగా. దౌత్యపరం అంటే ఏంది? మెయిన్ మనీ సార్. మనీ మేక్స్ ద వరల్డ్ గో అరౌండ్ అంటారు కదా. డబ్బే తిప్పుతుంది. డబ్బుని ఎలా తిప్పాలి? అమెరికాలో ఉన్న బ్యాంకుల్లో ఉన్న చైనా డబ్బులంతా, చైనా ఇన్వెస్ట్మెంట్లన్నీ మేము వెనక్కి తీసేసుకుంటాం అని అనింది అనుకోండి, బెదిరించేది అనుకోండి, అప్పుడు వాళ్ళు మాట వింటారు, లేకపోతే మాట వినరు వాళ్ళు. రష్యా కూడా అదే చేసింది. రష్యాని ఏం చేశారు? రష్యాని శాంక్షన్స్ విధించి రష్యాలో ఉన్న బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ అమెరికన్ బ్యాంకుల్లో వాళ్ళు స్తంభింపజేశారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఏనాడో ముగిసిపోవాల్సింది. అమెరికా వాళ్ళు నాటో యుక్రెయిన్ కి డబ్బులు ఇవ్వడం వల్ల, యుక్రెయిన్ కి ఆయుధాలు ఇవ్వడం వల్ల, యుక్రెయిన్ కి డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల యుద్ధం ఆగలేదు. ఇప్పుడు అదే చేస్తున్నారు ఇరాన్ లో కూడా. ఇరాన్ లో ఏం చేస్తుంది? చైనా, రష్యా వాళ్ళకి న్యూక్లియర్ పాట వాళ్ళకి సంబంధించి అంతకుముందు టెక్నాలజీ అందించారు. ఇప్పుడు రాడార్లు, సెన్సర్లు, డ్రోన్లు, మిసైల్స్ అందిస్తున్నారు. ఇవి ఆపాలి అంటే అమెరికాకి చైనా, రష్యా గట్టిగా బెదిరించాలి. ఎలా? దౌత్యపరంగా. అప్పుడే యుద్ధం ఆగుతుంది. ఓకే. అంటే వీళ్ళు బెదిరించే పరిస్థితి ఉందా సార్ ప్రజెంట్? వీళ్ళిద్దరూ కలిసి అమెరికాకు చెక్ పెట్టే స్థితిలో వీళ్ళున్నారా? చైనా ఉంది, ఉమ్. రష్యా లేదు, మనం లేవు. ఓకే. సార్ ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అన్న దానికి చాలా క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. దానికి సమాధానం దొరకనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మీ అంచనా చెప్పండి. ఎన్నాళ్ల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది? దీని పర్యవసనాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు మన పాత కాలంలో ఒక మాట ఉంది సార్, రావణ కాష్టం అని. రావణ కాష్టం అంటే ఎప్పటికీ అది ఆగదు. ఎందుకు ఆగదు అంటే, ఈ యుద్ధం చేసే 2 దేశాలు కూడా అనుకోవాలి యుద్ధం ఆపాలి అని. యుద్ధం ఆపాలి అని 2 దేశాలు కన్నా అనుకోకపోతే ఈ యుద్ధం ఆగదు. ఎందుకు ఆగటం లేదు? అమెరికాకి ఇరాన్ కి భౌగోళికంగా చాలా దూరం ఉంది. మీరు ఎందుకు వచ్చి ఇక్కడ మెస్ క్రియేట్ చేశారు? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని. సరే, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ 40 రోజుల్లో బయట తీసుకోలేకపోయారు. న్యూక్లియర్ వెపన్స్ మేము ధ్వంసం చేసేసాం కాబట్టి శాంతి చర్చలు అన్నారు. సరే, శాంతి చర్చలు విఫలమైనాయి. శాంతి చర్చలు విఫలమైన తర్వాత మీరు ఇప్పుడు ఏమంటున్నారు? హార్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామంటారు. హార్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తే ఇరాన్ పోర్టులే కాకుండా మొత్తం గల్ఫ్ దేశాలన్నీ ఆగిపోతాయి. ప్రపంచానికి చమురు ఆగిపోతుంది. దానికి తనేమంటాడు? ఐ డోంట్ కేర్ అంటాడు. ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచం పెద్దన్న వ్యవహారం చేయడం వల్ల ఎంత యునైటెడ్ నేషన్స్ ని పట్టించుకోవటం లేదు. యునైటెడ్ నేషన్స్ లో ఇంటర్నేషనల్ లాస్ ని పట్టించుకోలేదు. ఒక తన అనుకున్న విధానంగా నేను చెప్పిందే, నే పట్టుకున్న కోడికి 2 కాళ్ళు 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించడం వల్ల ఏమవుతోంది? ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోతుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేయాలంటే పెద్ద దేశాలు అమెరికాని ఆపాలి. ఎవరా పెద్ద దేశాలు? చైనా, రష్యా, ఇండియా. ఇండియా డిప్లొమాటిక్ గా మొదటి నుంచి చెప్తోంది యుద్ధం చెయ్యొద్దు, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోండి అని. వాళ్ళు మన మాట పెడిచామని పెట్టారు. పాకిస్తాన్ దగ్గర తీసుకుపోయి మధ్యవర్తిత్వం చేశారు. పాకిస్తాన్కి వాళ్ళ కంట్రీలోనే ధరలు 50% పెరిగిపోయి వాళ్ళ ఎకానమీ కుప్పకూలిపోయినది. కాబట్టి వాళ్ళు చెప్పే స్థితిలో లేరు. ఇక మిగిలింది ఎవరు? రష్యా. రష్యా చెప్పగలదు, నేను కూడా డైరెక్ట్ గా వార్ లో దిగుతానని రష్యా చెప్పగలదు. ఎందుకంటే రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి. చైనా డైరెక్ట్ గా ఆ మాట చెప్పలేదు. చైనా ఇండైరెక్ట్ గా చెప్పాలి. ఇండైరెక్ట్ గా ఎలా చెప్పాలి? మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లన్నీ నేను వెనకెళ్ళిపోతాను అంటే తప్ప ట్రంప్ భయపడి వెనకడుగు వేసే స్థితి లేదు ప్రస్తుతానికి. దీనివల్ల ఏమవుతుంది? వచ్చే 3 నెలల్లో 4 నెలల్లో ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ఇండియాకి చాలా ఘోరంగా నష్టం జరిగేటట్టుంది. సామాన్య ప్రజలు విలవెల్లాడిపోతారు. కోవిడ్ టైంలో అయితే ఎలా కష్టపడ్డారో అంతకన్నా డబల్ పరిస్థితులు మనం ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. సుధా సార్, చాలా సీరియస్ గానే కనిపిస్తున్నాయి పరిస్థితులు. నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటాయో మళ్ళొకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్.